మిత్రమా, సమయం బాగాలేదని బాధపడుతున్నావా? ఆర్థికంగా స్థిరపడలేదని దిగులు పడుతున్నావా? ఎందుకు ఆ చింత, దిగులు ఎందుకు? సో పాజిటివ్గా ఉండండి, దృఢ సంకల్పంతో ఉండండి, ట్రస్ట్ని బిల్డ్ చేసుకోండి, వ్యాపారాన్ని పెంపొందించుకోండి, సొసైటీలో ఉండండి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి కష్టాలు ఎదురైనా, ఇలాంటి ఆర్థిక సమస్యలు వచ్చినా, మానసిక ఒత్తిడి వచ్చినా, ఏ ఇతర సమస్యలు వచ్చినా మీరు మీ వ్యాపారంలో నిలబడి కనబడగలిగితే, కాస్త సమయం ఓపిక పడితే మంచి రోజులు వస్తాయి. ప్రతి ఒక్కరికి ఈ రోజు ఉన్నది చెడ్డ రోజు కాదండి, రేపు మంచి రోజు కూడా వచ్చేస్తుంది. సో జీవితంలో ప్రతి ఒక్కరికి సుఖంతో పాటు కష్టం కూడా చూడాల్సి వస్తుంది. వ్యాపారంలో లాభాలతో పాటు నష్టాలు కూడా చూడాల్సి వస్తుంది. ఈ రెండు గమనించి మనిషి సంయమనం పాటించినప్పుడే అద్భుతంగా విజయం సాధించగలుగుతాడు.